నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ప్రశాంతమైన వాతావరణానికి తీసుకెళ్ళాలని డిసైడ్ అయిపోయానండి. రోజు ఏదో ఒక న్యూస్, ఏదో ఒక సెన్సేషన్, ఏదో ఒక రిపోర్టింగ్ వెళ్తుంటాం కదా. కానీ ఈ రోజు కొంచెం చిల్లవడానికి సరికొత్త ప్లేస్ కి తీసుకొచ్చాను. అదేదో చిల్లవడానికి హోటల్ అనుకునేరు కాదు, పల్లెటూరు వాతావరణంలో మీకు అన్ని రుచుల్ని చూపిస్తూ మరి ఆ వాసనని, ఆ వాతావరణాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి ఒక ప్లేస్ కి వచ్చాను. అదే కృషి రిసార్ట్స్. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన ఖమ్మం హైవేకి, వరంగల్ నుంచి ఖమ్మం హైవే వెళ్లే దారిలో ఐనవోలు అనే ఒక గ్రామం వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో, మళ్ళీ ఐనవోలు టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? ఈ ప్రాంతంలోనే ఒక అందమైన వాతావరణాన్ని వీళ్ళు సృష్టించారని చెప్పాలి. అది కూడా పల్లెటూరు వాతావరణాన్ని. ఎలా ఉంది, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఎక్కడున్నా అనుకుంటున్నారు? గోవాలో ఉన్నా అనుకుంటున్నారా? కాదు, అదేదో ఆ హోటల్లో ఇంకెక్కడో కాదు. ఇది ఒక రిసార్ట్స్ అండి. అవును, మీరు విన్నది నిజమే, ఇది రిసార్ట్స్. అది కూడా ప్రకృతి ఒడిలో పల్లెటూరి వాతావరణంలో చక్కని మామిడి తోటలు. నా చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి. ఈ మామిడి తోటల మధ్యలో ఒక రిసార్ట్స్ ఉంది. అది కూడా ఎస్వి కృషి రిసార్ట్స్. మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్ లో మన ఎంట్రెన్స్ ఉందండి. ఎంట్రెన్స్ లో చక్కగా బుద్ధుడితో వీళ్ళ ఆహ్వానం చెప్పారు. ఇక్కడ ఎస్వి కృషి రిసార్ట్స్. చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఎంట్రెన్స్ లో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పల్లెటూరులోకి వచ్చామా అని అనిపిస్తుంది. రిసార్ట్స్ కి అయితే ఎంట్రీ ఇచ్చేసాం కదా. రైట్ సైడ్ లో వావ్, స్విమ్మింగ్ పూల్ ఉందండి. అందరికి ఫేవరెట్ కదా. మనం ఎక్కడికైనా ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ గానీ, ఏదైనా వాటర్ ప్లేసెస్ లో గానీ ఆడుకోవాలంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా అనిపిస్తుంది కదా. అందుకేనేమో వీళ్ళు 2 స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఇదేమో పెద్దవాళ్ళు ఈత కొట్టడానికి చక్కగా, పక్కనే చిన్నది కూడా ఏర్పాటు చేశారు. అంటే చిన్న పిల్లలు వస్తే వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఈదడానికి అక్కడ ఏర్పాటు చేశారు. ఎంత బాగుందంటే అండి, మామిడి తోటల మధ్యలో ఏదో, అంటే మన ఓన్ ఫామ్ హౌస్ కి వస్తే ఎలా ఉంటుంది, ఆ వాతావరణాన్ని అయితే వీళ్ళు క్రియేట్ చేశారని చెప్పాలి. మొత్తం కూడా ఈ వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. ఎంత క్లీన్ గా ఉన్నాయంటే వాటర్ కూడా వావ్. ఇప్పుడు నేను లోపలికి అగ్గు పెడుతున్నాను, జస్ట్ ఇలా చూపిస్తాను మీకు. చల్లగా ఉన్నాయి, మంచి ఎండ, కానీ వాటర్ మాత్రం భలే చల్లగా ఉన్నాయి. కాకపోతే మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో చిల్ అవ్వడానికి ఇక్కడైతే బెస్ట్ అని చెప్పాలి. చూసారా, చిన్నపిల్లలకి కూడా వీళ్ళు మంచిగా ప్లాన్ చేశారండి. పక్కనే 5.5 feet. అది మనకి ఎక్కడో హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో ఫామ్ హౌస్ లలో అట్లా చూస్తాము. మనకు వరంగల్లో అతి చేరువుగా ఇట్లాంటి ఒక ప్లేస్ ఉండడం, మళ్ళీ వరంగల్లో హైయెస్ట్ స్విమ్మింగ్ పూల్ అంటే ఇదే 5.5 feet ఉంటుందంట. పక్కనే మనకి 2.5 feet లో చిన్న పిల్లలు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేటట్టు. ముఖ్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తప్పకుండా తీసుకుంటున్నారు వీళ్ళు. చిన్నపిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ ట్యూబ్స్ అయితే అరేంజ్ చేశారు. వాటర్ అయితే అసలు చెప్పలేము, అంత నీట్ గా ఉన్నాయి. ఎంత బాగుందో వాతావరణం అయితే. స్విమ్మింగ్ పూల్ పక్కనే, అంటే మనకు ఏదైనా ఏరియాకి వెళ్ళినప్పుడు, బీచెస్ కి వెళ్ళినప్పుడు చల్లగా రిలాక్స్ అవుతాం కదా, అలాగే వీళ్ళు కూడా ఇక్కడ మంచిగా ఆరాం కుర్చీ ఏర్పాటు చేశారు. అక్కడ మనం స్విమ్మింగ్ పూల్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిందండి టైం. ఈ టైంలో మంచిగా మెరుస్తున్నాయి కదా వాటర్ అయితే. కాకపోతే ఎండ ఉంటది, కానీ ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ ఉంటదండి లొకేషన్ వేరే అసలు. పూల్ పక్కనే మనము సేద తీరడానికి వాళ్ళైతే మంచి అరేంజ్మెంట్స్ చేశారు. అందులో భాగంగానే ఈ జూలా కూడా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ. అయినా మనం అనుకుంటాం కానండి, అంటే బిజీ లైఫ్ లో అసలు మనకు టైమే దొరకదు. ఆ క్షణం తీరిక లేని ఆ పనులలో ఎప్పుడైనా మనం ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో ఇలా వచ్చి చిల్ అయ్యి ఎన్నో మెమరీస్ ని దాచుకోవచ్చు కదా. అసలు ఎంత బాగున్నాయి లొకేషన్స్. ఎన్నో ఫోటో షూట్స్ దిగొచ్చు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో గెట్ టుగెదర్ చేయొచ్చు. ఇలాంటి పూల్లో మంచిగా ఆడుకోవచ్చు, పక్కనే ఇలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ఒక రోజు మాత్రం మనం మిస్ అవ్వద్దు మన లైఫ్ లో. పూల్లో దిగిన తర్వాత మన క్లాత్స్ అనే ఎలాగో తడిచిపోతాయి, మంచిగా షవర్ చేయాలనిపిస్తుంది కదా. అయితే వీళ్ళు పక్కనే షవర్ ఏరియా ఉంచారు, అండ్ పక్కనే మనకి డ్రెస్సింగ్ ఏరియా, బట్టలు మార్చుకోవడానికి కానీ, మళ్ళీ వాష్రూమ్స్ కూడా అన్ని కలిపి ఒకే దగ్గర వీళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇది మనకి కంఫర్టబుల్ గా ఉంటది, మనం స్విమ్మింగ్ చేయడానికైనా, ఇక్కడ మార్చుకోవడానికైనా కూడా. అందుకే వీళ్ళన్ని కూడా అట్లాగే ఏర్పాటు చేశారు. చూడండి, స్విమ్మింగ్ పూల్ అయితే